మందికి ఉపాధిని ఇస్తున్నవాడు. చూడండి, ఈరోజు మానవుడు ప్రపంచంలో తెల్లవారుగానే ఉపాధి కొరకు బయలుదేరుతాడు. మనం చూస్తున్నాం, సముద్రంలో నీలి తిమింగలం ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నీలి తిమింగలం సముద్రంలో ఉంటుంది. ఆ నీలి తిమింగలం పిల్ల పుట్టడమే 2700 కేజీల బరువు పుడుతుందంట. నీలి తిమింగలం పిల్ల పుట్టడమే 2700 కేజీల బరువు పెరిగి పుట్టి తన తల్లి వద్ద ప్రతిరోజు 400 లీటర్ల పాలు త్రాగుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రతిరోజు తల్లి వద్ద అది 400 లీటర్ల పాలు త్రాగుతుంది. ఆ విధంగా 7 నెలలు త్రాగుతుంది. ప్రతిరోజు 90 కేజీలు బరువు పెరుగుతూ పోతుంది. ప్రియులారా, మరి దానికి ఆహారమును సమకూర్చేవాడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి అల్లాహ్కు ఎల్లవేళలా కృతజ్ఞత చెల్లించండి. ఇప్పుడే విన్నారు, అల్లాహ్ యొక్క నియామత్, ఏదైతే అల్లాహ్ యొక్క అనుగ్రహం ఉందో దాని పట్ల అల్లాహ్కు కృతజ్ఞత తెలపాలి. యా అయ్యుహన్నాసు జుకురు నియామతల్లాహి అలైకుం. అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, ఓ మానవులారా, అల్లాహ్ మీపై కురిపించిన అనుగ్రహాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞత తెలుపుతూ జీవితాన్ని గడపాలి. అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నా అంశంలోనికి ఇన్షాల్లా వెళ్తాను. ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారితో అంటున్నాడు, నాన్న నాకు కొత్త బూట్లు కొను, కొత్త బూట్లు లేకపోతే రోడ్డు మీదకు అడుగు పెట్టను అని అంటున్నాడు. వాళ్ళ నాన్నగారు ఏదో కష్టపడి ఆ అబ్బాయికి కొత్త బూట్లు కొని ఇచ్చారు. ఆ అబ్బాయి కొత్త బూట్లు తొడుక్కున్నాడు. తొడుక్కొని రోడ్డు మీదకి వెళ్ళి ఒక చోట ఏడుస్తూ ఉండిపోయాడు. వాళ్ళ నాన్నగారు వెళ్ళి కనుక్కున్నారు, ఏంటి నాన్న, కొత్త బూట్లు అడిగావు కదా, కొత్త బూట్లు కొనిచ్చాను, అయినప్పటికీ ఎందుకు ఏడుస్తున్నావు అని నాన్న ప్రశ్నిస్తే ఆ అబ్బాయి అంటున్నాడు, నాన్న, నేను ఆ కొత్త బూట్లు వేసుకొని రోడ్డు మీదకు వెళ్ళాను. రోడ్డు మీదకు వెళ్ళిన వెంటనే చూశాను, అక్కడ ఒక రోడ్డు మీద ఒక అవిటివాడు 2 కాళ్ళు లేకుండా కూర్చొని ఉన్నాడు. నాకైతే 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను బూట్లు కోరుకున్నానే, అతనికి 2 కాళ్ళు లేవు, అతను దేన్ని కోరుకుంటాడు? అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని కంటే మంచి జీవితమును నీకు ప్రసాదించాడు. మరి నీవు అల్లాహ్కు ఎంతగా కృతజ్ఞత తెలుపుతూ జీవితాన్ని గడుపుతున్నావు. కాబట్టి మనందరి జీవితాలలో కృతజ్ఞత భావము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత చెల్లించాలి విశ్వాసంతో. కాబట్టి ముందుగా సర్వస్తోత్రములు అల్లాహ్కే ప్రత్యేకము, అల్హమ్దులిల్లా. పిదప అల్లాహ్ యొక్క సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క కారుణ్యములు, శుభములు మరియు శాంతి వర్షించునుగాక. ప్రత్యేకముగా చిట్ట చివరి దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, హృదయాల విజేత, ప్రపంచానికి అసలైన నాగరికత అంటే ఏమిటో తెలిపిన మహనీయులు హజరతే ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, పిదప మనందరిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభములు వర్షించునుగాక. ఆమీన్. ప్రియులారా, ప్రియ సోదరులారా, ప్రియమైన సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నారు. 21వ అధ్యాయము సూరే అల్ అంబియా వాక్యము 107. అల్లా అంటున్నారు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని సకల లోకాల కొరకు కారుణ్యముగా చేసి పంపాము. ప్రవక్త వారిని అల్లా అంటున్నారు, మేము అతన్ని పంపలేదు, కానీ సర్వ లోకాలకు కారుణ్యంగా చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ ఈ ప్రపంచంలోనికి పంపించాడు. ప్రియులారా, ప్రవక్త ఒక ప్రాంతానికి ప్రవక్తగా రాలేదు, ఒక జాతికి మాత్రమే ప్రవక్త కాదు, ఆయన సర్వ లోకాల కొరకు కారుణ్యముగా చేసి పంపబడ్డారు. ప్రియులారా, ఈరోజు ముస్లిం సోదరులకు ఆ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం గురించి ఎంతగా తెలుసు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం గురించి మనలో ఎంతమంది ప్రజలు తెలుసుకున్నారు? ఈరోజు మనం లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా కలిమా పఠిస్తూ ఉన్నామే. మరి మనకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఎవరు?
అతని జీవన విధానం ఎలాంటిది అనే విషయాలు ఎంతవరకు తెలుసు ప్రియులారా? ఇన్షాల్లా అతి కొద్ది సమయంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఉదాహరణకు అతని యొక్క నిజాయితీ, అతని యొక్క సహనము, అతని యొక్క క్షమా గుణము, అతని యొక్క ఆత్మాభిమానము, స్త్రీల పట్ల అతనికి ఉన్న గొప్ప భావన, అల్లాహు అక్బర్, అతను చేసిన సమాజ సంస్కరణ, అల్లాహు అక్బర్. ప్రియులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా ప్రపంచంలో జీవితాన్ని గడిపారు అంటే ఆయన మహోన్నతమైన నైతిక ప్రవర్తనతో జీవితం గడిపారు ప్రియులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో స్వయంగా అంటున్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితము గురించి, అతని యొక్క ఉన్నతమైన నైతికతను గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు. 68వ అధ్యాయము సూరా కలం వాక్యము నెంబర్ 4 అల్లాహ్ అంటున్నారు, వ ఇన్నక లఅలా ఖులుకిన్ అజీమ్, నిస్సందేహముగా ఓ ప్రవక్త నీవు మహోన్నతమైన నైతికత కలవాడవు. అల్లాహు అక్బర్. ఆ నైతికత ఏమిటి ప్రియులారా? చూడండి, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధమైన జీవితం గడిపారు అంటే అల్లాహు అక్బర్. ప్రవక్త పుట్టారు, అల్లాహు అక్బర్, పుట్టిన చిన్న సమయంలోనే తల్లి గర్భంలోనే ఉన్నారు. ప్రవక్త వారు తండ్రిని కోల్పోయారు. ఆ పిదప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6 సంవత్సరాల వరకు జీవితం గడిపారు. అప్పటి వరకు తల్లి బతికే ఉన్నారు ప్రియులారా. 6 సంవత్సరాల వయస్సులో ప్రవక్త వారి యొక్క తల్లి కూడా చనిపోయారు. ప్రవక్త వారు పుట్టడమే అనాథగా పుట్టారు. 6 సంవత్సరాల వయస్సులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల్లి చనిపోయారు ప్రియులారా. ప్రవక్త వారి యొక్క తాతయ్య గారు ప్రవక్త వారిని పెంచారు 8 సంవత్సరాల వయస్సు వరకు. ఆ తర్వాత 8 సంవత్సరాల వయస్సుకు అతని యొక్క తాతయ్య గారు కూడా చనిపోయారు ప్రియులారా. ఆ తర్వాత అతను తన చిన్నాన్న యొక్క పోషణలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితం ప్రారంభించారు. అతని యవ్వన దశ అతను వ్యాపారము చేస్తూ నిజాయితీ పరుడు, అల్ అమీన్, అస్-సాదిక్ అనే బిరుదు సంపాదించుకున్నారు. అతను చేసిన వ్యాపారం ఎప్పుడైతే వ్యాపారం ప్రారంభించారో ఆ సమయం నుండే అతను అస్-సాదిక్, అల్ అమీన్ అనే బిరుదులతో అతను జీవితం యొక్క యవ్వనంలోనికి అడుగు పెట్టారు ప్రియులారా. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యవ్వనంలో 25వ దశ 25వ ఏటకు చేరుకున్నప్పుడు ఆ యొక్క మక్కాలో అత్యంత ఐశ్వర్యవంతురాలైన ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త వారికి వివాహ సందేశం అందజేశారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 25వ ఏట అమ్మ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా వారిని ప్రవక్త వారు వివాహం ఆడారు ప్రియులారా. 25వ సంవత్సరం నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40వ ఏట వచ్చినప్పుడు అతనికి ప్రవక్త పదవి లభించింది. ఆ 40వ ఏట ప్రవక్త పదవి లభించిన నాటి నుండి అల్లాహు అక్బర్ ఆయన ప్రపంచానికి అసలైన ఇస్లామియ సందేశాన్ని అందజేస్తూ ఎంత మంచి జీవితంను గడిపారు అంటే అల్లాహు అక్బర్. చూడండి, ఖురాన్ గ్రంథం యొక్క ప్రతి మాట అమ్మ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తాలా అన్హా వారిని ప్రశ్నించేవారు. అమ్మ ఆయిషా, ప్రవక్త వారి జీవితం ఎలాంటిది ప్రశ్నించేవారు. అమ్మ ఆయిషాను ప్రశ్నిస్తున్నారు. ఆయిషా రదియల్లాహు తాలా అన్హా, ప్రవక్త వారి జీవితం ఎలాంటిది? ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తాలా అన్హా అంటుంది, ఏమి మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవలేదా? ఆమె అంటుంది, ఏమి మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవలేదా? అల్లాహు అక్బర్. ఖురాన్ గ్రంథం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం ప్రియులారా. అల్లాహ్ ఖురాన్లో ఏ విషయమైతే చెప్పాడో ప్రతి విషయమును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించారు ప్రియులారా. నేను ఖురాన్ యొక్క వాక్యాల రూపంలో ఇన్షాల్లా ప్రవక్త జీవితాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇంతవరకు చెప్పిన మాట 40వ ఏట ప్రవక్త పదవి లభించింది. అప్పటి నుండి నిరంతరాయంగా 23 సంవత్సరములు, 13 సంవత్సరములు మక్కాలో, ఆ తరువాత 10 సంవత్సరములు మదీనాలో అల్లాహ్ యొక్క ఏకత్వపు సందేశాన్ని ఆ ప్రవక్త ప్రజలకు అందజేస్తూ మంచిని బోధించారు,
సహనంతో జీవించారు, ప్రజలను క్షమించేవారు, తనను ఎంతగానో కష్టపెట్టిన వారిని సైతం ప్రవక్త క్షమించి విడిచిపెట్టేవారు. ప్రియులారా, అల్లాహు అక్బర్. అతని యొక్క సహనం చూడండి. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక చోట్ల అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడు అనే విషయాలు చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ప్రేమిస్తాడు, అల్లాహు అక్బర్, ప్రతి విషయము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో చేసి చూపించారు. చూడండి, ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయము సూరా అల్ బకరా వాక్యము 195 అల్లాహ్ అంటున్నారు, వ అహసిను ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్. ఉత్తమంగా వ్యవహరించండి, ఉత్తమంగా వ్యవహరించే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడు. ఉత్తమ వ్యవహరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో అతను ప్రపంచానికి చూపించిన గొప్ప విషయాలలో ఒక విషయము ఉత్తమ ప్రవర్తన. అల్లాహు అక్బర్. మేలు చేయటము, ఇతరులు తనకు శత్రువైనా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి మేలు చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా పట్టణంలో ఉన్నారు, ప్రజలకు దావత్ ఇస్తున్నారు. అల్లాహు అక్బర్. అనేక మంది ఇస్లాం స్వీకరించారు, కానీ వారి కుటుంబాలలో తగాదాలు వచ్చి వేశాయి. అల్లాహు అక్బర్. చాలా మంది ప్రజలు ప్రవక్త వారిని పిచ్చివాడు అన్నారు, అనేక మంది మంత్రగాడు అన్నారు, చాలా మంది చేతబడి చేసేవాడు అన్నారు. చాలా మంది ప్రవక్త వారిని పిచ్చివాడు అన్నారు, చేతబడి చేసేవాడు అన్నాడు, అబద్ధికుడు అన్నారు. అల్లాహు అక్బర్. అదే క్రమంలో ఒక ముసలి ఆవిడి అల్లాహు అక్బర్ తన సామాను సర్దుకొని రోడ్డు మీద ఒక ప్రాంతంలో నిలబడి ఉంది. ఆమె కళ్ళు కూడా సరిగ్గా కనిపించటం లేదు. అల్లాహు అక్బర్. ఆమె కళ్ళు కూడా సరిగ్గా కనిపించటం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మార్గాన వెళ్తూ ఉన్నారు. ఆమెను చూశారు. ఆమె వద్దకు వెళ్ళి, ఏ అమ్మా, ఏదైనా సహాయము చెయ్యాలా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు. ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా, ఈ ప్రాంతంలో ఎవరో ప్రవక్త వచ్చాడంట, అతను అబద్ధికుడంట, అతను పిచ్చివాడంట, అతను చేతబడి చేసేవాడంట, మా కుటుంబాల మధ్య మనస్పర్ధలు వేసేశాడు, మా కుటుంబాలు చల్లా చెదురైపోతున్నాయి, నేను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నాకు కాస్త నా సామాను సర్ది పెట్టి నా సామాను కాస్త మోసి పెట్టయ్యా అని ఆ స్త్రీ అడుగుతుంది. అల్లాహు అక్బర్. ప్రవక్త మహనీయులు ఆ ముసలి ఆమె యొక్క సామాను అంతా మోసుకొని ఆ స్త్రీ వెనకాతల వెళ్తున్నారు. దారి వెంబడి ఆ స్త్రీ ప్రవక్త వారిని తిడుతూనే ఉంది, ప్రవక్త వారిని తిడుతూనే ఉంది. అయినప్పటికీ చూడండి ప్రవక్త వారి ప్రవర్తన ఆమెతో ఏ విధంగా ఉందో. ప్రవక్త వారు సామాను మోసుకుంటూ వెళ్తున్నారు. ఆఖరికి ఆ ముసలామి యొక్క గమ్యస్థానం వచ్చింది. ప్రవక్త వారు సామాను దించి వేశారు. నిశ్శబ్దంగా తన మానాన వచ్చేస్తున్నారు. ఆ స్త్రీ ప్రశ్నిస్తుంది, ఓ అయ్యా, ఓ బాబు, నేను అడగకుండానే నాకు ఇంత దూరం సహాయం చేసి పెట్టావు, నా సామాను మోసి పెట్టావు, నీ పేరు చెప్పయ్యా, కనీసం నీది ఏ తెగ, నీ తెగ పేరైనా చెప్పయ్యా అని ఆ స్త్రీ అడుగుతుంది. అప్పుడు మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అమ్మా, ఇంతవరకు నువ్వు మార్గం వెంబడి ఎవరినైతే తిట్టుకుంటూ వస్తున్నావో ఆ ముహమ్మద్ని నేనేనమ్మా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఆ సందర్భంలో ఆ స్త్రీ అంటుంది, అయ్యో, అయితే నువ్వు అసత్యం పలికేవాడివి కాదయ్యా, నీవు పిచ్చివాడివి కాదు. అదే సమయాన ఆ స్త్రీ కలిమా పఠించి అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు పఠిస్తుంది, ముస్లింగా మారుతుంది. ప్రియులారా, ఇది ప్రవక్త యొక్క ఉత్తమ ప్రవర్తన. అల్లాహు అక్బర్. అల్లాహ్ అంటున్నాడు, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్. నిస్సందేహముగా మేలు చేసేవారిని, ఉత్తమంగా వ్యవహరించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. ప్రియులారా, కాబట్టి మనము మేలు చేసే గుణాన్ని అలవర్చుకోవాలి. ఇంకాస్త ముందుకు వెళ్ళండి. 3వ అధ్యాయము సూరా ఆలి ఇమ్రాన్ వాక్యము 134లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కోపాన్ని దిగమింగుకొని ఇతరుల తప్పులను క్షమించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. కోపాన్ని దిగమింగుకొని ఇతరుల తప్పులను క్షమించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. ఏమి మహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ఆయన ప్రజలను ఎంతగా క్షమించేవారండి.
అతన్ని ఎంత చిత్రహింసలు పెట్టేవారు మక్కా యొక్క అవిశ్వాసులు. అయినప్పటికీ ప్రవక్త వారు వారిని క్షమించారే. ప్రపంచం యొక్క చరిత్ర పేజీలు త్రిప్పి చూడండి ప్రియులారా, ఇలాంటి మహోన్నత వ్యక్తి ప్రపంచానికి కనిపించడు. అల్లాహు అక్బర్. ఈరోజు ముస్లిం సమాజము ఆ ప్రవక్త జీవితము చదవటం లేదు. మనకి ఫలానా 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 పుస్తకాలు ఎన్నో చదువుతారు, మార్కెట్లో పనికి రానివి. ఏమీ ఎప్పుడైనా అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ చదువుతూ ఉన్నామా? ప్రవక్త యొక్క జీవితాన్ని చదువుతూ ఉన్నామా? అల్లాహు అక్బర్. ఆ ప్రవక్త క్షమాగుణం చూడండి. బద్ధ శత్రువులు ప్రవక్త వారిని ఎంత హింసించినా ఆ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షమించేవారు. అల్లాహు అక్బర్. ఏ విధంగా క్షమించేవారు చూడండి. ప్రవక్త వారు ప్రతిరోజు ఒక మార్గం గుండా వెళ్ళేవారు. ఇందాకలా చెప్పుకున్నట్టుగానే వేరే స్త్రీకి ప్రవక్త వారిపై విపరీతమైన కోపం ఉండేది. ఆ స్త్రీ ఏం చేసేది? ఇల్లంతా తుడిచేది. ఇల్లంతా తుడిచి ఒక చోట చెత్తను పోగు చేసేది. ఇల్లంతా తుడిచి ఒక చోట చెత్తను పోగు చేసేది. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఇంటి ముందు నుండి వెళ్తారో, ఇల్లంతా తుడిచి ఏదైతే చెత్త పోగు చేసిందో ఆ చెత్తను తీసుకొచ్చి ఆ ప్రవక్త వారి నెత్తిపై పోసేది. ప్రియులారా, మానవ మహోపకారి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ చెత్తను దులుపుకొని అల్లాహు అక్బర్ వెళ్ళిపోయేవారు. చెత్తని దులుపుకొని వెళ్ళిపోయేవారు. ప్రతిరోజు అదే రీతిలో జరుగుతుంది. ప్రవక్త వారు ఆ మార్గాన వెళ్ళటము, ఆ స్త్రీ అతనిపై చెత్త వేయటము, ప్రవక్త వారు దులుపుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది. ప్రియులారా, ఒకరోజు ప్రవక్త మహనీయులు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏదైతే చెత్త వేసి ఆమె ఇక చెత్త పడుతుంది అని ప్రవక్త వారు అనుకుంటున్నారు. కానీ ఆ రోజు చెత్త పడలేదు. ప్రతిరోజు చెత్త వేసి ఆమె ఈరోజు ప్రవక్త వారిపై చెత్త వేయలేదు. ఏంటి, ప్రతిరోజు నాపై చెత్త వేసి ఆ స్త్రీ నాపై చెత్త ఎందుకు వేయలేదు అని ఆరా తీశారు ప్రవక్త వారు. ఏ స్త్రీ అయితే ప్రవక్త వారిపై చెత్త వేసేదో ఆ స్త్రీ అనారోగ్యం పాలై ఇంట్లో మంచాన పడింది అని ప్రవక్త వారికి తెలిసింది. అల్లాహు అక్బర్. సాధారణ మనిషి అయితే గెంతులేస్తాడు. ఎవరైతే నాకు ప్రతిరోజు అవమానం చేసేవారో వారికి బాగా అయిందని. ఆ ప్రవక్త జీవితం చూడండి. అల్లాహు అక్బర్. ఏ స్త్రీ అయితే ప్రవక్త వారిపై ప్రతిరోజు చెత్త వేసేదో ఆ స్త్రీ అనారోగ్యం పాలై మంచం పట్టిన ఆ సమయాన ఆ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమె వద్దకు వెళ్తున్నారు. ఆమెను పరామర్శిస్తున్నారు. ఆమె గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, ఇంకా ఏమైనా కావాలా ఆ స్త్రీకి? ఇతను సత్యసంధుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త అని తెలియటానికి. చూడండి ప్రవక్త వారి జీవితం. ప్రియులారా, ఈరోజు ప్రపంచము ఆ ప్రవక్త గురించి కార్టూన్లు వేస్తుందా? అల్లాహు అక్బర్. ఈ ప్రపంచానికి అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. చూడండి ప్రియులారా, ఎలాంటి జీవితం. తనను అవమానం పాలు చేసిన ఆమెను అతను వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఆమె కొరకు అల్లాహ్తో దువా చేస్తున్నారు. ప్రతి సమయంలో అల్లాహు అక్బర్. ప్రవక్త వారు క్షమించి విడిచిపెట్టేవారు. అలాగే అతని యొక్క మక్కా జీవితంలో ఒకసారి మక్కా పట్టణానికి 60 మైళ్ళ దూరంలో ఉన్న తాయిఫ్ అనే పట్టణానికి ప్రవక్త వారు తన యొక్క కొడుకు, పెంపుడు కొడుకు హజరతే జైద్ బిన్ హారిస్ రదియల్లాహు తాలా అన్హును తీసుకుని వెళ్తారు. ఎందుకు? ఆ తాయిఫ్ ప్రాంత ప్రజలకు అల్లాహ్ యొక్క సందేశాన్ని అందజేయాలి అని. ఆ ప్రాంత ప్రజలకు ప్రవక్త వారు వెళ్ళి సందేశం ఇస్తారు. ఆ ప్రాంతంలో 3 పెద్ద సర్దారులు ప్రవక్త మాటను తిరస్కరించడమే కాకుండా ప్రవక్త వారిపై చిన్న పిల్లలను ఉసిగొలుపుతారు. ప్రియులారా, అల్లాహు అక్బర్. ఆ పిల్లలు ప్రవక్త వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ప్రియులారా, 3 మైళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాళ్ళపై రాళ్ల వాన పడింది. అల్లాహు అక్బర్. 3 మైళ్ళ పాటు ప్రవక్త వారి యొక్క కాళ్ళపై రాళ్ళు కొడుతూ వెంబడించారు. ప్రియులారా, ఆ ప్రవక్త మహనీయుని కాళ్ళ పైనుండి రక్తము కారుతూ కారుతూ అతని యొక్క పాదాలకు మరియు చెప్పులకు మధ్య రక్తము గడ్డ కట్టుకుపోయింది. ప్రియులారా, అల్లాహు అక్బర్. అతని యొక్క పాదాలకు మరియు అతని యొక్క చెప్పులకు మధ్య రక్తము గడ్డ కట్టుకుపోయింది. అల్లాహు అక్బర్. ఒక చెట్టు నీడలో వెళ్ళి కూర్చున్నారు. అల్లాహ్ను అర్థించారు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరతే జిబ్రాయిల్ వారిని మరియు పర్వతాల యొక్క దూతను పంపించారు. ఓ ప్రవక్త, చెప్పండి, మీరు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి. ఆ తాయిఫ్ నగరం ఏ ప్రజలైతే మిమ్మల్ని రాళ్లతో కొట్టి వెంబడించారో
ఆ తాయిఫ్ పట్టణము 2 కొండల మధ్య ఉంది ప్రవక్త. మీరు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి చాలు, ఆ 2 పర్వతాలను కలిపి వేస్తాము, ఆ మధ్యలో ఉన్న ప్రజలందరూ తుత్తు తుత్తు అయిపోతారు అని దూత చెప్పిన ఆ వేళ అల్లాహు అక్బర్, ప్రవక్త వారు అంటున్నారు, వద్దు వద్దు, వారిని నేను క్షమిస్తున్నాను, వారిని ఏమీ చేయకండి. ఈరోజు వారు ఇస్లాం తెలుసుకోలేదు, రేపు వారి సంతానమైన ఇస్లాం తెలుసుకుంటుందేమో, వారిని క్షమించి వేయండి అని వారిని క్షమిస్తున్నారు. ప్రియులారా, ఏ ప్రజలైతే 3 మైళ్ళు ప్రియులారా రాళ్లతో కొట్టి వెంబడించారో ఆ ప్రజల్ని క్షమించి విడిచిపెడుతున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏమిటి ఆ ప్రవక్త జీవితం ఈరోజు మనం తెలుసుకున్నాం. అతను శత్రువుల యొక్క హృదయాలను అతని మంచితనంతో గెలుచుకునేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. శత్రువుల హృదయాలను మంచితనంతో గెలుచుకునేవారు అల్లాహు అక్బర్ ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రియులారా చూడండి, ఒకసారి ఆ ముస్లింల యొక్క ఒక బద్ద శత్రువు సుమామా బిన్ అసాల్ ఒకానొక యుద్ధంలో ముస్లింలకు చిక్కుతున్నాడు. సుమామా బిన్ అసాల్ అనే వ్యక్తి ముస్లింల యొక్క బద్ద శత్రువు ఒకానొక యుద్ధంలో ముస్లింలకు యుద్ధ ఖైదీగా చిక్కిపోయాడు. అతన్ని తీసుకొచ్చారు ఎక్కడికి? మదీనా మసీదుకు. అల్లాహు అక్బర్, మదీనా మసీదుకు తీసుకొచ్చారు. అతని యొక్క చేతులను గొలుసులతో కట్టివేశారు. ప్రియులారా, ఎక్కడ? మదీనా మసీదులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మసీదులో ప్రవక్త సహచరులందరూ ఉన్నారు. అతన్ని గొలుసులతో కట్టివేశారు. ప్రవక్త వారు ఏం చేశారు? వచ్చి ప్రవక్త వారు అడిగారు, సుమామా ఏమంటావు? అల్లాహు అక్బర్. సుమామా అంటున్నాడు, ఓ ముహమ్మద్ అంటున్నారు ప్రవక్త, సుమామా ఒకసారి చూడవయ్యా. సుమామా అంటూ ఉన్నాడు, ఓ ముహమ్మద్, ప్రపంచంలో నాకు అత్యంత అసహ్యకరమైన ముఖం ఎవరిదైనా ఉంది అంటే అది నీ ముఖం మాత్రమే అని సుమామా చెప్తున్నాడు. ప్రవక్త అంటున్నారు, సుమామా చూడవయ్యా నా పట్టణం మదీనా వైపునకు. సుమామా అంటున్నాడు, ప్రపంచంలో నా దృష్టిలో అత్యంత అసహ్యకరమైన పట్టణం నీ మదీనా పట్టణమే. ఓ ముహమ్మద్, నువ్వు గనక నన్ను చంపితే ఒక రక్త పిపాసిని చంపిన వాడవుతావు, నన్ను విడిచిపెడితే ఒక కృతజ్ఞత తెలిపేవాడిని విడిచిపెట్టిన వాడవుతావు అని అతను చెప్పాడు. ప్రవక్త వారు వెళ్ళిపోయారు. 2వ రోజు ప్రవక్త వారు వచ్చారు. తిరిగి ప్రవక్త వారు చెప్పారు, సుమామా ఏంటి మాట్లాడు, ఏంటయ్యా చూడు. తిరిగి 2వ రోజు కూడా అదే చెప్పాడు, నా దృష్టిలో అత్యంత అసహ్యకరమైన ముఖం నీది. అల్లాహు అక్బర్. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మసీదులో ప్రవక్త యొక్క సహచరుల మధ్య ప్రవక్త వారితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రవక్త మసీదులో ప్రవక్త సహచరుల మధ్య ప్రవక్త వారిని కించపరిచి మాట్లాడుతున్నాడు. 3వ రోజు కూడా సుమామా అదే సమాధానం చెప్పాడు. ఇస్లాం స్వీకరించలేదు, ప్రవక్త వారికి విరుద్ధంగా మాట్లాడాడు. ప్రవక్త వారు చెప్పారు, సుమామా యొక్క చేతికి గొలుసులు విప్పి సుమామాను విడిచిపెట్టేయండి. అల్లాహు అక్బర్. గ్రంథాల్లో వస్తుంది, ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులతో సుమామా యొక్క చేతులకు కట్టబడిన గొలుసులు విప్పి వేశారని. సుమామాకి తెలిసిపోయింది, ఇక నా సంగతి అయిపోయింది, నన్ను చంపేస్తారు అనుకున్నాడు సుమామా. అల్లాహు అక్బర్. ప్రవక్త అంటారు, వెళ్ళిపో సుమామా, వెళ్ళిపో. అతని అడుగు ముందుకు పడుతుంది. ఆహా, బహుశా నా యొక్క వీపుకు బాణం గుచ్చి చంపేస్తారేమో అనుకుని నెమ్మగా అడుగులు బయటికి వేస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఆఖరికి మదీనా మసీదు బయటకు వెళ్ళిపోయాడు. అతని యొక్క మెడకు, అతని యొక్క వీపుకు ఏమాత్రం బాణం తగలలేదు. అల్లాహు అక్బర్. అతను ఆలోచించాడు, ఏమిటి ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని మసీదులో అతని అనుచరుల మధ్య అతనిని అన్ని మాటలు చెప్పానే, కానీ అతను ఏమాత్రం అనలేదే, తిరిగి నన్ను విడిచిపెట్టేస్తున్నాడు. అల్లాహు అక్బర్. సుమామా వెళ్తున్నాడు ఆ మదీనా పట్టణం యొక్క పొలిమేర్ల వరకు. అల్లాహు అక్బర్. అతను వెళ్ళి ఒక చోట స్నానం చేసి తిరిగి మదీనా మసీదుకు వచ్చేస్తున్నాడు. ప్రవక్త వారు అడుగుతారు, సుమామా ఏంటయ్యా, నిన్ను వెళ్ళిపోమని చెప్పాం కదా, తిరిగి ఎందుకు వచ్చావు? ప్రవక్త, నా అడుగులైతే ముందుకు పడ్డాయి, కానీ నా యొక్క హృదయాన్ని మీరు గెలుచుకున్నారు. ఈనాటి వరకు నా దృష్టిలో అత్యంత అసహ్యకరమైన ముఖం మీదే, కానీ ఈ సమయం నుండి ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ముఖం మీది ప్రవక్త. ఈనాటి వరకు ప్రపంచంలో అత్యంత అసహ్యకరమైన పట్టణం మదీనా, కానీ ఈనాటి నుండి నాకు ప్రపంచంలో అత్యంత ఇష్టమైన పట్టణం మదీనా ప్రవక్త. నేను ముస్లింగా మారుతున్నాను.
అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కలిమా పఠిస్తున్నాడు, ముస్లింగా మారుతున్నాడు. ప్రియులారా, అల్లాహు అక్బర్. చూడండి ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా బద్ధ శత్రువుతో అతని యొక్క విధానము చూడండి. అల్లాహు అక్బర్. ఏమిటి ప్రియులారా, అలాంటి ప్రవక్తను పొందాం ప్రియులారా మనం. అల్లాహు అక్బర్. అలాంటి ప్రవక్తను పొందాము. అతని జీవితాన్ని చదవండి, అతని జీవితాన్ని ప్రపంచానికి అందజేయటానికి ప్రయత్నించండి ప్రియులారా. అల్లాహు అక్బర్. ఏ విధంగా అతని ప్రవర్తన చూడండి. అల్లాహపై దృఢమైన నమ్మకం ఉండేది ప్రవక్త వారికి. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. అల్లాహు అక్బర్. చూడండి, ఖురాన్లో అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో అందులో ప్రతి గుణగణం ప్రవక్త జీవితంలో ఉంది. అల్లాహ్ అంటున్నాడు 3వ అధ్యాయము సూరే ఆల్ ఇమ్రాన్ వాక్యం 159. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు, ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముతవక్కిలీన్. నిస్సందేహముగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహపై భరోసా కలిగిన వారిని ప్రేమిస్తాడు. అల్లాహపై భరోసా కలిగిన వాడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడు. ప్రవక్త వారికి అల్లాహపై ఎంత భరోసా ఉండేదండి. అల్లాహు అక్బర్. ప్రవక్త వారికి అల్లాహపై ఎలాంటి భరోసా చూడండి. ఒక సమయంలో ఒక ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలు వెళ్ళి వస్తుంటే మధ్యాహ్న సమయంలో సహబాలకు మంచి నిద్ర వచ్చింది. ప్రవక్త వారికి కూడా నిద్ర వస్తుంది. ఒక చెట్టు వద్ద తన కత్తిని వేలాడదీసి ప్రవక్త వారు పడుకుంటున్నారు. అంతలో ఒక ఆగంతకుడు వచ్చి ఆ కత్తిని తీశాడు, ప్రవక్త వారి యొక్క మెడపై పెట్టారు. ఓ ముహమ్మద్, చెప్పు, ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నా ప్రభు అయిన అల్లాహ్ రక్షిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లాహపై భరోసా చూడండి. ప్రవక్త అంటున్నారు, నా ప్రభు అయిన అల్లాహ్ రక్షిస్తాడు. వాడు బిత్తరపోయాడు. అల్లాహు అక్బర్. కత్తిని పక్కన పడేశాడు, కూర్చుండిపోయాడు. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కత్తిని తీసుకున్నారు, వాడి మెడపై పెట్టారు. ప్రవక్త అంటున్నారు, ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారయ్యా చెప్పు. అతను అంటున్నాడు, ఎవరైతే ఇప్పుడు కత్తి పట్టుకున్నాడో అతను ఏమాత్రము హాని చెయ్యని వాడు అని నాకు తెలుసు అని అన్నాడు. ఎవరైతే కత్తి పట్టుకున్నాడో అతను గొప్ప మనిషి. ప్రవక్త వారు అడిగారు, ఏం ఇస్లాం స్వీకరిస్తావా? నేను ఇస్లాం అయితే స్వీకరించను, కానీ ఇస్లాంకు విరుద్ధంగా యుద్ధం చేసే వారితో నేను కలవను అని చెప్పాడు. అతని ప్రవక్త వారు విడిచిపెట్టారు, వెళ్ళిపోయాడు. ప్రజలకు చెప్పుకుంటున్నాడు, ఈ రోజు నేను ప్రపంచంలోనే ఉత్తమమైన మనిషిని కలిసి వస్తున్నాను అని తన సాటి సోదరులకు చెప్తున్నాడు. ప్రియులారా, మాట ఏమైనప్పటికీ ప్రవక్త వారికి అల్లాహపై భరోసా చూడండి. ఒకనొక రోజు ప్రవక్త వారు ఇంటికి వస్తుంటే ఎవరో ఆగంతకుడు ప్రవక్త వారి యొక్క బట్టలపై బురద వేశాడు, ప్రవక్త బట్టలపై మట్టి వేశాడు. ప్రవక్త అదే విధంగా ఇంటికి వస్తున్నారు. ప్రవక్త కూతురు ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా తండ్రి యొక్క బట్టలపై పడిన ఆ యొక్క మట్టిని తొలగిస్తుంది, బురదను తొలగిస్తుంది. కారణము తెలుసుకొని ఫాతిమా ఏడుస్తుంది. అల్లాహు అక్బర్. కూతురికి ఏ విధంగా అల్లాహపై భరోసా కల్పిస్తున్నారు ప్రవక్త వారు చూడండి. అమ్మా ఫాతిమా, ఏడవకమ్మా, నీ తండ్రికి అల్లాహ్ సహాయము చేస్తాడమ్మా అని కూతుర్ని ఓదారుస్తున్నారు ప్రవక్త వారు. అల్లాహపై భరోసా చూడండి. కూతురు అంటున్నారు, అమ్మా ఫాతిమా, ఏడవకమ్మా, నీ తండ్రికి అల్లాహ్ సహాయము చేస్తాడు. అల్లాహు అక్బర్. ప్రియులారా, ఈరోజు మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై అంత నమ్మకం ఉందా? మదీనా పట్టణంలో ఒక వ్యక్తి పేరు జాహెద్ అనే పేరు గల వ్యక్తి మట్టితో తయారు చేసిన సామాన్లు అమ్ముకునేవాడు, మట్టితో చేసిన కుండలు వగైరా అమ్ముకునేవాడు. అతను ఒకరోజు పట్టణంలో సామాన్లు అమ్ముతుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనకాతల వచ్చి అతన్ని గట్టిగా వెనకాతల పట్టుకున్నారు. ఎవరా అని చూస్తే ప్రవక్త వారు. ఆ జాహెద్ అనే వ్యక్తి ప్రవక్త యొక్క ఛాతీకి తన వీపును ఇంకాస్త గట్టిగా తగిలించాడు. వెంటనే ప్రవక్త వారు అంటున్నారు, నా వద్ద ఈ బానిస ఉన్నాడు, ఎవరైనా ఈ బానిసను కొంటారా అని ప్రవక్త వారు చెప్పారు. అతను అంటున్నాడు, ప్రవక్త, నేను చూస్తే పేదవాడిని, మట్టితో చేసే సామాన్లు అమ్ముకునేవాడిని. ప్రవక్త, నన్ను ఎవరైనా కొంటారా అని, నాకు ధర పలుకుతుందా అని ఆ వ్యక్తి అంటున్నాడు. ప్రవక్త వారు చూడండి, ఆ వ్యక్తి అంటున్నారు, జాహెద్. అల్లాహు అక్బర్. ప్రవక్త అంటున్నారు, జాహెద్, నువ్వు అనుకుంటున్నావు నీకు ఎక్కువ ధర పలకదు అని. నీకు ఇక్కడ ధర పలకకపోవచ్చయ్యా, కానీ అల్లాహ్ వద్ద నీకు చాలా ఎక్కువ వెల ఉందయ్యా అని అతని విశ్వాసం పెంచుతున్నారు. చూడండి. అల్లాహు అక్బర్.
ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రియులారా, అతని జీవితం ప్రపంచానికి ఆదర్శం. ఈరోజు ముస్లిం చదవటం లేదు. గాంధీజీ గారు తన యొక్క పుస్తకంలో రాస్తున్నారు, యంగ్ ఇండియాలో, ఎవరు చెప్పారు ఇస్లాం ఖడ్గంతో వ్యాపించింది అని? ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిరాడంబరత, నిస్వార్థ సేవాభావము, అతని వాగ్దాన పాలన వల్ల ఇస్లాం ప్రపంచంలోనికి వచ్చింది. అల్లాహు అక్బర్. ప్రవక్త జీవితం అది ప్రియులారా. అల్లాహపై నమ్మకం కానివ్వండి, ఓర్పు కానివ్వండి, ఉత్తమ వ్యవహారం కానివ్వండి, ప్రవక్త వారు ఎంత బాగా ఇది చేసేవారు. ప్రవక్త వారు న్యాయానికి మారిపోయారు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, 49వ అధ్యాయము సూరే హుజురాత్ వాక్యం నెంబర్ 9, అల్లాహ్ అంటున్నాడు, వఅక్సితూ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముక్సితీన్. న్యాయము చెయ్యండి, న్యాయము చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. న్యాయము చెయ్యండి, న్యాయము చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితం ప్రపంచానికి అసలైన న్యాయం అంటే ఏమిటో చేసి చూపించారు ప్రియులారా. అల్లాహు అక్బర్. ఒకసారి మఖ్జూమ్ అనే తెక్కు చెందిన ఒక గొప్ప స్త్రీ దొంగతనం చేసింది. ప్రవక్త వారు చెప్పారు, ఆ స్త్రీకి హస్తఖండన విధించండి. ఆ రోజుల్లో దొంగతనాన్ని బట్టి శిక్ష విధించేవారు. ప్రవక్త ఏం చెప్పారు? ఆ స్త్రీకి హస్తఖండన, చెయ్యి తీసేయండి అని చెప్పారు. అమ్మో, గొప్ప వంశానికి చెందిన స్త్రీ, అతని చెయ్యి తీసేస్తే ఏమైనా ఉందా? ప్రవక్త వారి వద్దకు వెళ్ళి మాట్లాడాలి అని రాయబారాన్ని పంపించారు ప్రజలు. ఎవరి చేత? ఒసామా బిన్ జైద్ రదియల్లాహు తాలా అన్హు వారి చేత. ఒసామా బిన్ జైద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త వద్దకు వెళ్ళారు. ప్రవక్త, ఆమె గొప్ప వంశానికి చెందిన స్త్రీ, ప్రవక్త మీరు ఏదైతే శిక్ష విధించారో కాస్త తగ్గించండి ప్రవక్త. అతని వెళ్ళి అడిగారు, ఓ ఒసామా, అల్లాహ్ విధించిన శిక్షలలో ఒక శిక్షను నువ్వు తగ్గించదలుచుకున్నావా? వల్లాహ్, ఈ ముహమ్మద్ను సృష్టించిన అల్లాహ్ సాక్షిగా, ఒకవేళ ముహమ్మద్ కూతురు ఫాతిమా దొంగతనం చేసిన ఈ ముహమ్మద్ ఆ ఫాతిమాకు అదే శిక్షను విధిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితమే అసలైన న్యాయము అంటే ఏమిటో చూపించారు ప్రియులారా. అతను ఆదర్శమూర్తి, ప్రపంచానికి నాగరికత అంటే ఏమిటో తెలిపిన మహనీయుడు, అసలైన న్యాయాన్ని సంస్థాపించిన వాడు. అల్లాహు అక్బర్. ఆయుధాలు లేని రాజ్యం. అల్లాహు అక్బర్. ఎలాంటి విషయం చూడండి. అల్లాహు అక్బర్ ఏ విధంగా పరిపాలించారంటే, మహాప్రవక్త చాలా మంచిగా ప్రజలను ఎటువంటి కష్టాలు లేకుండా, అంటే ఆయన మంచి విధంగా ప్రపంచాన్ని పరిపాలించారు, న్యాయము చేశారు ప్రియులారా ప్రపంచానికి. అతని జీవితం ఇలాంటిదండి. ఎంత గొప్పవారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడండి, పశువులపై, భూతాలపై అతని దయ చూడండి. పశువులపై దయ చూడండి. ఒకానొక సమయంలో ఒక సహాబీ ఒక అడవి గుండా వస్తుంటారు. అతని చేతిలో ఏదో ఉంటుంది. ప్రవక్త అడుగుతారు, నీ చేతిలో ఏముంది? రుమాలు ఉంది ప్రవక్త. అందులో ఏమున్నాయి? గుడ్లున్నాయి. నేను ఒక అడవి నుండి వస్తున్నాను. అడవి నుండి వస్తుంటే ఒక అలికిడి వినిపించింది. అక్కడ వెళ్ళి చూస్తే పక్షి యొక్క గుడ్లున్నాయి ప్రవక్త. ఆ గుడ్లు రుమాల్లో పెట్టుకొని వచ్చేసాను. నేను వస్తున్నప్పుడు నా వెంట ఆ పక్షి పాపం చాలా ఎగురుకుంటూ వచ్చింది. ప్రవక్త మహనీయులు, వెళ్ళు, నువ్వెక్కడైతే గుడ్లు తీసావో తిరిగి ఆ ప్రాంతంలో గుడ్లు పెట్టిరా అని సహాబీ పెట్టి వచ్చేంత వరకు ప్రవక్త వారు ఊరుకోలేదు ప్రియులారా. అతని జీవితం చూడండి. ఆ పక్షులపై అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రియులారా, ఎంత బాగా మసులుకునేవారు. సాధారణ ఖైదీలతో సైతం. ఒకానొక రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా మసీదులో ఉన్నారు. ఆయన మసీదులో ఉన్నారు. బయట ఒక ఖైదీ ఉన్నారు. ఆ ఖైదీకి చేతులు కాళ్ళు గట్టిగా తాళ్లతో బంధించారు ప్రియులారా. ప్రవక్త వారు మసీద్ దగ్గర పడుకుంటున్నారు మసీదులో. నిద్ర పట్టట్లేదు. ప్రవక్త వారు అటు ఇటు అవుతున్నారు. సహాబా చూస్తున్నారు, ఏమిటి ప్రవక్త పడుకోవటం లేదు, అటు ఇటు అవుతున్నారు. బయట ఖైదీకి చేతులు కాళ్ళు గట్టిగా కట్టేశారు ప్రియులారా. ఆ నొప్పి తాళలేక ఖైదీ మూలుగుతున్నాడు. ఆ ఖైదీ మూలుగుతుండడం వల్ల ప్రవక్త వారికి నిద్ర పట్టలేదు. ఆఖరికి తెలిసింది సహాబాలకు, అరేరే, ఈ ఖైదీకి గట్టిగా తాళ్ళు కట్టేసామే, అందుకే ప్రవక్త పడుకోవటం లేదు. బయటకు వెళ్ళి ఆ ఖైదీ యొక్క తాళ్ళు కాస్త లూజ్ చేశారు. ఆ ఖైదీ మూలగడం మానివేశాడు. అప్పటికి కానీ పడుకోలేదు.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రియులారా. కాబట్టి చూడండి ఆ ప్రవక్త జీవితము ఎంత గొప్ప ఆదర్శము. అతని యొక్క జీవితంలో ప్రజలకు ఎంత సేవ చేయలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అమ్మ ఖదీజ అంటుంది, మిమ్మల్ని అల్లాహ్ ఎందుకు ఏమాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కష్టం కలిగించడు. అల్లాహు అక్బర్. మీరు అనాథలకు తోడుంటారు, స్త్రీలను గౌరవిస్తారు, అల్లాహు అక్బర్, బంధువుల హక్కు నెరవేరుస్తారు, ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నారో వారికి ముక్తినిస్తారు. ప్రియులారా, ప్రవక్త జీవితాన్ని చదవండి. ప్రతి సమయంలో ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితము మానవాళికి ఆదర్శం. ప్రియులారా, స్త్రీల గురించి ఎంత గొప్ప విధానాలు ప్రవక్త వారు తీసుకొచ్చారు. చాలా మంది కేవలం మాటలైతే ఆడారు, కానీ ప్రవక్త వారు అసలైన స్త్రీ, ఏ స్త్రీలైతే ఆ కాబా ముందు నగ్నంగా ప్రదక్షిణ చేసేవారో అదే కాబా ముందు 23 సంవత్సరాలలోనే స్త్రీకి గొప్ప స్థానం ఇచ్చి ఆ యొక్క కాబా చుట్టూ తవాఫ్ చేయించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని గుణగణాలు చెప్పాడో ప్రతి గుణగణం